హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈరోజు పచ్చి బఠానీ ఫ్రై తయారు చేసుకుందాం. ఈ పచ్చి బఠానీ వేడి నీళ్ళలో వేసి ఇలా ఉడికించి కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. వంపి ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. బఠానీలు 10 నిమిషాలు ఉడికించి వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఒక స్పూను ఆయిల్ వేసి ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి. ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక 5 వేసి ఒక్క నిమిషం పాటు వేగనివ్వాలి. ఇందులోనే ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం మంచిగా వేగితే సరిపోతుంది. కొంచెం కరివేపాకు వేసి మంచిగా వేగనివ్వాలి. ఈ ఒక్క సగం స్పూను సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఈ పచ్చి బఠానీలో చాలా విటమిన్స్ ఉంటాయండి. ఐరన్ ఉంటుంది, రక్తహీనతను తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పసుపు ఒక పావు స్పూన్. పచ్చి బఠానీ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, రక్తాన్ని బాగా పెంచుతుంది. పచ్చి బఠానీ హెల్త్కి చాలా మంచిదండి. వేసి ఒక నిమిషం పాటు మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ముందుగా వంపి పెట్టుకున్న బఠానీలు వేసి కలుపుకోవాలి, మిక్స్ చేయాలి. బఠానీలు వేసి మంచిగా కలపాలి. పచ్చి బఠానీ వచ్చే సీజన్లో తీసుకొచ్చి ఇలా చేసుకొని తినొచ్చండి. మనకు ఒలిచి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కూడా వాడుకోవచ్చు. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. కొంచెము ఒక సగం స్పూను కారం వేసుకుందామండి. ఒక సగం స్పూను కారం వేసుకుందాము. అంతా మిక్స్ చేయాలి. చాలా తొందరగా అయిపోతుందండి పచ్చి బఠానీ. ఒక 15 నిమిషాల లోపల రెడీ చేసుకోవచ్చు. అంతేనండి, రెడీ అయిపోయింది పచ్చి బఠానీ ఫ్రై. ఎలా వచ్చిందో నాకు చెప్పండి. కొంచెం కొత్తిమీరాకు వేసుకుందాం. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. అంతేనండి, రెడీ అయిపోయింది. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.